రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లరికం అల్లుడు 5వ భాగం. కళ్యాణి, డబ్బు ఇస్తావని ఇన్ని రోజులు నీ అవమానాలు భరించాను. ఎంత మోసం! నమ్మించి దగా చేస్తావా? అన్యం పుణ్యం ఎరగని లతను ఉద్యోగంలోంచి తీయించి వేస్తావా? ఇన్ని చేసినా డబ్బులు ఇవ్వనంటావా అని కోపంతో మోహన్ బీరువాలో నుండి డబ్బులు తీసుకొని తన ఇంటికి బయలుదేరతాడు. అప్పుడు కళ్యాణి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతుంది. అమ్మ, పెళ్లి ఏర్పాట్లు చేయండి అంటూ ఈశ్వరమ్మకు డబ్బులు ఇస్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. మిస్టర్ మోహన్, యు ఆర్ అండర్ అరెస్ట్. అప్పుడు అంతా ఆశ్చర్యపోతారు. డబ్బు తీసుకొచ్చినందుకు ఆ రాక్షసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. మీ భార్యను మీరే చంపబోయినందుకు, ఆమె డబ్బు దొంగిలించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు, కళ్యాణి వాడి భార్య. వాడింట్లో వాడు దొంగతనం చేయడం ఏంటి? అమ్మా, కళ్యాణి నాకు డబ్బులు ఇవ్వనంటే బలవంతంగా తీసుకొని వచ్చాను. అయినా ఇన్స్పెక్టర్ గారు, నా ఇంట్లో నేను డబ్బులు తీసుకొని వస్తే నన్ను అరెస్ట్ చేస్తారా? కళ్యాణి నా భార్య. అవన్నీ నాకు తెలియదండి. ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మిగతా విషయాలు ఏమైనా ఉంటే కోర్టులో చెప్పండి. ఇన్స్పెక్టర్ డబ్బులు తీసుకొని మోహన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. చలపతిరావు వద్ద డబ్బులు లేకపోవడంతో బెయిల్ ఇప్పించలేకపోతాడు. ఇలా చలపతిరావు కొడుకు జైలుకు వెళ్లడం, రాధిక పెళ్లి గురించి ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపం చెందుతాడు. కళ్యాణి మెజిస్ట్రేట్ ముందు మోహన్ తనను చంపబోయాడని, అతను అవిటిదని తనని ఎగతాళి చేసేవాడు, అలాగే డబ్బులు కూడా దొంగిలించాడు అని చెబుతుంది. అప్పుడు కోర్టు మోహన్కి సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధిస్తుంది. ఇలా జరుగుతుండగా ఈ విషయం తెలుసుకున్న వాసు చలపతిరావు ఇంటికి వస్తాడు. చూడండి, మీ సంబంధం వదిలేసుకుంటున్నాం. ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. బాబు, మీరే అలా అంటే ఎలా? చదువుకున్నవారు, అన్నీ తెలిసినవారు. మా అమ్మాయి గురించి ఆలోచించండి. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇప్పుడు పెళ్లి కాకుంటే నలుగురు మా కుటుంబం గురించి, మా అమ్మాయి గురించి నానా మాటలు అనుకుంటారు. దయచేసి మా అమ్మాయి జీవితం నవ్వుల పాలు చేయకండి. మీతో ఒక అమ్మాయి తండ్రిగా వేడుకుంటున్నాను. సంబంధం వదులుకోవద్దు బాబు. మీరు చెప్పేది నిజమేనండి. పెళ్లిలో మీ అబ్బాయి జైలుకి వెళ్ళాడని మా బంధువులకు తెలిస్తే మా పరువు ఏమైపోతుంది? నేను మీ నుండి కట్నకానుకలు ఆశించలేదు. ఒక మంచి కుటుంబం నుంచి అమ్మాయి నా జీవితంలోకి రావాలి అనుకున్నాను. ఇటేమో మీ అబ్బాయి జైలుకెళ్ళాడు. మీ సంబంధం వదిలేసుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా ఇంటికి రాకండి. వస్తాను అని చెప్పి వాసు అక్కడి నుండి వెళ్తాడు. అప్పుడు అక్కడే ఉన్న ఈశ్వరమ్మ, చలపతిరావు, రాధిక ఈ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏమండి, మన అబ్బాయి వాడు సుఖపడతాడు, మనల్ని సుఖపెడతాడని ఇల్లరికం సంబంధం చేసుకున్నాడు. అటువాడు సుఖపడపోగా వాడు దొంగతనం చేశాడని కోడలు వాణ్ణి జైలుపాలు చేసింది. ఇటు మన అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. మన పరువు పోయిందండి. ఏం చేద్దాం? అంతా మన తలరాత. నాన్నగారు, మీరు నా గురించి బాధపడకండి. నేను మీకు భారం కాను. ఆ భగవంతుడు మనకేదైనా దారి చూపించకపోతాడా? ఇటు కళ్యాణి మోహన్ నుండి విడాకులు తీసుకుంటుంది. ఇలా మోహన్ని చూడటానికి చలపతిరావు, ఈశ్వరమ్మ, రాధిక జైలుకు వెళ్తారు. ఏంట్రా ఇదంతా? ఏం జరిగింది? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం ఏంటి? మనం మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. నాకు ఉద్యోగం లేక ఇల్లరికం సంబంధం చేసుకున్నాను. ఇటు నేను సుఖపడతాను, మిమ్మల్ని సుఖపెడతాను అనుకున్నాను. చెల్లాయి పెళ్లి కూడా చేద్దామనుకున్నాను. అన్నయ్య, నా వల్లే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. నేనే కనుక ఈ ఇంట్లో పుట్టకపోయి ఉంటే మీకిన్ని కష్టాలు వచ్చేవి కావు. అలా అనకమ్మా. అన్నయ్యగా నీకు పెళ్లి చేయడం నా బాధ్యత. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు అతిగా ఆశపడకూడదని ఓ గుణపాఠం నేర్చుకున్నాను. డబ్బున్న వాళ్ళ దగ్గర మంచితనము ఉండదు, మంచితనం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఎలాగైతే నేంటమ్మా, ఆ నరకం నుంచి విముక్తుడినయ్యాను. నేను స్వేచ్ఛా జీవితాన్ని కొనసాగిస్తాను. బాబు, కూతురుకు పెళ్లి చేయాలన్న స్వార్థంతో నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించు బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాన్న, తానొకటి తలిచితే దైవం ఒకటి తలచును అన్నట్లుగా నా పెళ్లి తర్వాత మన అందరి జీవితాలు బాగుంటాయని ఎన్నో కలలు కన్నాను. అమ్మ, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను జైల్లోనే ఉంటున్నా, కానీ ఈ జైలు నాకు దేవాలయంలా అనిపిస్తుంది. అంతకుముందు అంత పెద్ద బంగళాలో ఉన్నా ఏనాడూ సంతోషంగా లేను. చెల్లమ్మ, అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య. ఇలా జరుగుతుండగా లతకి ఈ విషయం తెలియడంతో మోహన్ని చూడడానికి జైలుకు వెళ్తుంది. సార్, ఎందుకు ఇలా చేశారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. లత, నాకిది జైలులా లేదు, బంగారు పంజరం నుండి విముక్తి పొందినట్లుంది. ఏమీ బాధపడకు. జైలు నుండి విడుదలై వచ్చాక స్వేచ్ఛగా జీవిస్తాను. మోహన్, ఆ రోజు కోసం నేను మీకోసం ఎదురు చూస్తాను. ఆ మాటలు విన్న మోహన్ చాలా సంతోషిస్తాడు. లత, అవునండి, మీకు ఇష్టమైతే ఆ రోజు వరకు నేను మీ గురించి ఎదురు చూస్తాను. లత, ఈ మాటలు చాలు. ఇక జైలు శిక్ష ఆనందంగా అనుభవిస్తాను. నాకు లక్షలు మేడలు అవసరం లేదు. అనురాగం ఆప్యాయత అందించే స్త్రీ కావాలి. ఇలా జరుగుతుండగా, రాధిక గారు, మీ అన్నయ్య విషయం తెలిసి చాలా బాధపడ్డాను. అంత మంచి వ్యక్తిని ఆవిడ జైల్లో పెడుతుందా? ఏం చేద్దాం, మా అన్నయ్య ఇల్లరికం సంబంధం చేసుకున్నాడు. మా వదిన డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేసింది. దీపక్ గారు, నన్ను క్షమించండి. మీ గురించి తెలియక మీరు పార్కుకు రమ్మంటే అందరి మగవారులాగే మీరు మంచివారు కాదనుకున్నా. రాధిక గారు, మీ స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా అలానే చేసేది. దీపక్ గారు, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట. చెప్పండి రాధిక గారు. మీరు ఒప్పుకుంటే నేను మీ జీవితంలోకి రావాలనుకుంటున్నా. ఈ మాటలు విన్న దీపక్ చాలా సంతోషిస్తాడు. కానీ ఒక్క షరత్, మా అన్నయ్య జైలు నుండి వచ్చాకే మన పెళ్ళి. అలాగే రాధిక, నీకోసం ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉంటాను. ఇటు కళ్యాణి ఒంటరిదైపోతుంది. పనివాళ్లపై ప్రతి చిన్న విషయానికి విరుచుకుపడేది. ఒకరోజు పని మనిషి రంగయ్య భోజనం తీసుకువచ్చి ఇస్తాడు. ఏంట్రా ఈ భోజనం? కుక్కలు కూడా తినవు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ఇలా వంట చేస్తావా? అమ్మగారు, మర్యాదగా మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడి ఉండడానికి ఇంతకు ముందున్న అయ్యగారిలా ఆత్మాభిమానాలు లేని వాళ్ళం కాదు. మేము పనిచేస్తున్నాం కదా, మీరు డబ్బులు ఇస్తున్నానని నా మీద పెత్తనం చెలాయిస్తే ఊరుకున్నది లేదండి. ఊరుకోక ఏం చేస్తారా? పని మానేస్తాం. మాకిది ఒకటే ఇల్లు అనుకుంటున్నారా అండి? ఇది కాకపోతే ఇంకో ఇల్లు. అయినా కట్టుకున్న మగవాడికి విలువ ఇవ్వని దానివి అతన్ని రాచి రంపాన పెట్టి జైలుకి పంపించావు. ఇక మీకు మేము లెక్క అండి. ఏంట్రా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడే నేను పనిలో నుంచి తీసివేస్తాను. అమ్మగారు, మీరు ఇక్కడ ఉండమన్నా నేను ఉండనండి. మాకు పని దొరకపోతే పస్తులైనా ఉంటాము, కానీ ఎవరి ముందు తలంచమండి. మోహన్ బాబు గారు చాలా మంచివారండి. ఇంటి పరిస్థితుల దృష్ట్యా అతని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని ఆసరగా తీసుకొని మీరు అతన్ని చాలా బాధ పెట్టారు. చివరికి తన చెల్లెల పెళ్లికి డబ్బులు ఇస్తానని కూడా మోసం చేశారు. అంతటితో ఆగకుండా అతనికి విడాకులు కూడా ఇచ్చేశారు. అమ్మగారు, విడాకుల వల్ల అతనికి లాభమే జరిగిందండి. జైలు నుండి వచ్చాక అతను పెళ్లి చేసుకొని తన భార్యాబిడ్డలతో సుఖంగా ఉంటారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటండి అమ్మగారు? ఆలోచించుకోండి. వస్తానమ్మా. అప్పుడు కళ్యాణి పశ్చాత్తాపంతో, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాన్నగారు నన్ను ఎన్నోసార్లు హెచ్చరించారు, అతని మాట వినలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా సంవత్సరం తర్వాత మోహన్ జైలు నుండి విడుదలై వస్తాడు. అప్పుడు లత, మోహన్ అలాగే రాధిక, దీపక్ల పెళ్లి జరుగుతుంది. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.